హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో డిజర్ట్ చేసుకుందాం అండి. ఎంతో ఈజీగా ఎంతో ఎమ్మీగా ఉండే స్వీట్ అనమాట. మన ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలాగా మనకి సమ్మర్ జరుగుతుంది, సమ్మర్లో ఎక్కువగా దొరికేది మ్యాంగో కాబట్టి మనం ఎన్నో విధాలుగా మ్యాంగో చేసుకుంటూ తింటూ ఉంటాం కదా. మ్యాంగో లస్సీ అని, మ్యాంగో జ్యూస్ అని చాలా విధాలుగా తింటూ ఉంటాం. కాకపోతే ఈ విధానంగా కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి స్వీట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎంత ఈజీ అనమాట. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే అందరి ఇళ్లలోనూ ఉండేవే. ఇవేమీ పర్టికులర్ ఏమీ తెచ్చుకోక్కర్లేదు. కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుందాం. నేనైతే ముందు మ్యాంగో కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 కాయలు తీసుకున్నాను. తర్వాత 3 స్పూన్లు అయితే షుగర్ తీసుకున్నాను అనమాట. చిన్న గిన్నె చూడండి, చిన్న గిన్నెతో వేసుకున్నాను. ఇది 3 స్పూన్లు, పెద్ద స్పూన్ అంత ఉంటుంది. అది మొత్తం వేసేసి మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకుందాం సాఫ్ట్గా. చూడండి, సాఫ్ట్గా అయితే అయిపోయింది. నేను ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో వేసేస్తున్నాను మొత్తం. ఇది వేసేసి మనం గ్యాస్ మీద పెట్టుకుని స్లోగా అయితే మనం దీన్ని తిప్పుతూ ఉడకపెట్టాలన్నమాట. కొంచెం గట్టిగా అయ్యేదాకా దీన్ని కలుపుకోవాలి. గ్యాస్ ఎక్దమ్ స్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోయిందంటే మనకి టేస్ట్ అనేది మారిపోద్ది. అందుకని చూడండి, ఇలా పలుసుగా అయింది కదా, మొత్తం పేస్ట్ లాగా తయారైంది. చాలా బాగా టైట్గా కూడా అవుతుంది, కొంచెంగా టైట్గా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం కట్టేసి సైడ్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, గట్టిగా అయితే అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ వేరే ప్యాన్ తీసుకున్నాను. ఇందులో నేను 2 కప్పులు పాలు అయితే వేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చిన పాలు అనమాట. మీకు కావాలితే బాయిల్ చేయని కూడా తీసుకోవచ్చు. 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇది మనకి 300 గ్రాముల దాకా ఉండొచ్చు. షుగరు 2 స్పూన్ తీసుకున్నాను. ఇది 2 కలిపి మనం మంచిగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయ్యి కొంచెం తగ్గాలన్నమాట, బాగా మరగాలి. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాలని. నేను ఇప్పుడు మళ్ళీ వేరే కప్పు తీసుకున్నాను. అందులో మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. ఇది నేను 3 స్పూన్లు అయితే తీసుకున్నాను కస్టర్డ్ పౌడరు. 3 స్పూన్లు తీసుకున్నాక మళ్ళీ మనం సగం కప్పు దాకా పాలు వేసుకుని కలుపుదాం. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక మనకి పాలు అనేది బాగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి మనం తీసుకుని మనం పాల్లో కలిపేద్దాం. చూడండి, ఇంకా ఉండలుగా అనిపిస్తుంది. బాగా కలుపుకోవాలి. అసలు ఉండలు ఉంటే మనకి మళ్ళీ పాల్లో కూడా ఉండలాగే రెడీ అయిపోతుంది. నేను బాగా అయితే కలిపేసాను. పాలు కూడా మనకి బాగా బాయిల్ అయినాయి. ఆ తర్వాత నేను కస్టర్డ్ ఏది రెడీ చేసి పెట్టాను కదా, అది వేసేద్దాం ఇందులో. ఇది కూడా గ్యాస్ స్లో పెట్టే మనం ఉడకపెట్టాలి. దీన్ని బాగా గట్టిగా అవ్వేదాకా దీన్ని బాయిల్ చేయాలన్నమాట. టైట్గా అవుతే కొంచెం పేస్ట్ లాగా, క్రీమ్ లాగా బాగుంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, మనం కస్టర్డ్ కూడా బాయిల్ అయిపోయాక కట్టేసి ఇప్పుడైతే మనం రెడీ చేసుకుందాం, డెజర్ట్ రెడీ చేసుకుందాం. ముందుగా ఇందులో కొంచెం మనం కస్టర్డ్ రెడీ చేసాం కదా, అది వేస్తున్నాను. ఇది మనం బ్రెడ్తో అన్నా రెడీ చేసుకోవచ్చు. నేను టోస్ట్తో చేస్తున్నాను, బ్రెడ్ అయినా బాగుంటుంది. ఇలాగా అన్నీ సెట్టింగ్ మొత్తం ఈ గ్లాస్ బౌల్లో సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు సైజ్ అయ్యి చూసుకుని కరెక్ట్గా పెట్టుకుంటే చాలా బాగా రెడీ అవుతుంది. ఎంతో ఈజీ అండి, చాలా ఎమ్మీగా స్వీట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ కస్టర్డ్ వేసుకుందాం పైన.
ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. మనం బ్రెడ్తో కనుక చేస్తే కనుక బాగా చల్లగా అయినాకే ఇలాగా మనం తయారు చేసుకోవాలి. మనం వాడేది టోస్ట్ కాబట్టి కొంచెం వేడి మీదే వేసుకోవాలన్నమాట. అది త్వరగా లాక్కుంటుంది అనమాట, అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం మ్యాంగో జెల్లీ మనం రెడీ చేసాం కదా, మ్యాంగో ప్యూరీ, అది వేసేసుకుందాం. ఇది కూడా ఓ లేయర్ వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి టోస్ట్ పెట్టుకుందాం ఇంకో లైన్లో. చూస్తున్నారు కదా, ఇలాగ అంతా సెట్ చేసుకుని నేను అలాగైతే మొత్తం టోస్ట్ మళ్ళీ పెట్టేసి తర్వాత మనకున్న కస్టర్డ్ ఎంత ఉందో అంతా వేసేసాను పైన. మొత్తం కవర్ చేసుకోవాలి అసలు కనపడకుండా. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీనిపైన మళ్ళీ మనం ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి. మీరు పాలు ప్యాకెట్ ఉంటుంది కదా ప్లాస్టిక్, అదైనా తీసుకున్నా పర్వాలేదు. మనం పైపింగ్ లాగా అందులో మ్యాంగో ప్యూరీ వేసేసుకుని, చూడండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను, అందులో వేసేసుకున్నాను అనమాట. మనకి మ్యాంగో ప్యూరీ మనం ఏది రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఆ బ్యాగ్లో వేసేసి నేను ఇలాగా లైన్స్ అయ్యి వేస్తున్నాను పైన. మీరు స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు, ఇలాగ జిగ్జాగ్ లాగానే వేసుకోవచ్చు. మనం డెకరేషన్ చేసుకోవడానికే ఇది క్రీమ్ అన్నది మ్యాంగో. చూసారు కదా, ఇలాగైతే మనం కొంచెం అందంగా రెడీ చేసుకోవడానికి, అంతేగాని మనకి మ్యాంగో ప్యూరీ ఏదో మిగిలి ఉంది కదా అదంతా ఇందులో వేసేసి ఇలాగ లైన్స్ అయితే గీస్తున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది కదా. ఇది అయిపోయిన తర్వాత పైనుంచి కాజు, బాదం, పిస్తా ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇది డెకరేషన్ చేసుకున్నాక మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 4 అవర్స్ 5 అవర్స్ అయినా పర్వాలేదు, మీకు ఎంత టైం ఉంటే అంత పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో. నేనైతే కనీసం ఒక 7-8 గంటలు అయితే పెట్టేశాను. నైట్ టైం రెడీ చేశాను కదా, నేను చేసినప్పటికే 10-11 అయిపోయింది. ఇంకా నైట్ టైం అంతా ఉంచేసి మార్నింగ్ తిన్నాము. చాలా బాగుంది, ఎంతో ఈజీగా కూడా ఉంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మి ఎమ్మి స్వీటు, ఎంతో ఈజీగా కూడా ఉంటుంది. చూడండి కింద కూడా ఎంత అందంగా అనిపిస్తుంది. 2-3 లైన్లో మ్యాంగో కస్టర్డ్ ఎంత అందంగా అనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే మాకు వీడియో అన్నది కొంచెం ఎదరికి రీచ్ అవుతుంది, అందరికీ వెళ్తుంది అనమాట. అందుకనే మేము అంతమాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతూ ఉంటాం. ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూడండి నేను నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తీసేసి మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత ఎమ్మీగా అయితే మనకి కేక్ లాగా రెడీ అయిపోయింది కదా. చూడండి, చూస్తే ఎంత బాగా వచ్చింది. ఇలా 3 స్టెప్పుల్లాగా చాలా అందంగా రెడీ అయిందండి. తింటే కూడా టేస్ట్ మరి చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ స్వీట్ ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.